నమస్తే, గుడివాడ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో ఘనంగా జరిగిన భారతరత్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు. ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, వర్లకుమార్ రాజాతో కలిసి విగ్రహావిష్కరణ గావించిన గుడివాడ ఎమ్మెల్యే రామ్. వేడుకల్లో వేలాదిగా పాల్గొన్న అభిమానులు. భారతరత్న అంబేద్కర్ యూనివర్సల్ బ్రాండ్ అని కొనియాడిన నాయకులు. గుడివాడ పట్టణంలో 10వ రోజుకు చేరుకున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ మహిషాసురమర్దిని, శ్రీ మహాకాళికాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దసరా పర్వదిన వేడుకలకు ముస్తాబైన దేవాలయాలు. గుడివాడ పట్టణంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ రజతోత్సవ వేడుకలు. గుడివాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. దేశ ప్రజలకు స్వదేశీ 4G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించిన బిఎస్ఎన్ఎల్ అధికారులు. గుడివాడ పట్టణంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగంట రాము. ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా. విజయదశమి అంటేనే విజయం. ఇవాళ ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని నమ్మకం. దసరా పండుగ సందర్భంగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందం, అదృష్టం, సంపద చేకూరాలని, ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆశీస్సులు ఎల్లవెల్లలా మీకు ఉండాలని, ఈ విజయదశమి అందరికీ విజయాలు అందించాలని కోరుకుంటూ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. గుడివాడ పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేలాది మంది అంబేద్కర్ అభిమానులు జై భీమ్ నినాదాల మధ్య అంబేద్కర్ నెహ్రూ చౌక్ సెంటర్ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, వర్లకుమార్ రాజాలతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కావడంతో ఆకాశమే హద్దుగా నాయకులు, యువత జై భీమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా అంబేద్కర్ అభిమానులు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, రాము కుమార్ రాజా మాట్లాడారు. ప్రపంచంలో అంబేద్కర్ అనేది పేరు కదని ఒక బ్రాండ్ అన్నారు. ప్రధాని నుండి సామాన్యుడి వరకు ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు, అసమానతకు గురైన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ పేరే గుర్తుకొస్తుందన్నారు. విగ్రహావిష్కరణ వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కర్ణాటక ఎస్పీ జక్కా కిషోర్ బాబు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకోళ్లు భస్మకారావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పలు దళిత సంఘాల నాయకులు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అంబేద్కర్ అభిమాన సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో యువత, పలు ప్రజా స్వచ్ఛంద సంఘాల నాయకులు, వేలాదిగా అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా ఈ సెంటర్ లో నెహ్రూ బొమ్మ సెంటర్ అంటారంట. ఈ సెంటర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం అనేది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక కళగా ఉందని చెప్పి నాతో చెప్పారు. దాన్ని నెరవేర్చడానికి మీ గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు పెద్ద ఎత్తున కృషి చేశారని చెప్పి
ప్రతి ఒక్కరి మనసులోనూ హృదయాల్లోనూ ఆయన ఆ రకంగా పెనవేసుకుపోయిన సంగతిని మనం మర్చిపోకూడదని తెలియజేస్తుంది. వాస్తవం కూడా అంతే. ఎందుకంటే ఒక ముఖ్యమైన కోడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల ముందు హామీ ఇవ్వటం, ఆ హామీని నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నికల్లో రకరకాల హామీలు ఇస్తుంటారు, అవి నమ్మి మనం ఓట్లు వేస్తుంటాం. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని నెరవేర్చడానికి కృషి చేసిన మీ నాయకులందరికీ, మీ ఎమ్మెల్యే రాము గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు, ఈ రోజున ఒక బ్రాండ్. భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికైతే ఇబ్బందులు వస్తాయో, ఎవరికైతే అణిచివేతకు గురవుతారో, ఎవరైతే మరి తీవ్రమైన అసమానతకు గురవుతారో, అది ప్రధానమంత్రి అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, లేదా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఒక సామాన్యుడైనా కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా ఇబ్బంది పడినంత కాలం అంబేద్కర్ రాజ్యాంగం గుర్తుకు రాదు. ఒక ముఖ్యమంత్రిని రాజ్యాంగ వ్యతిరేకంగా తీసేసిన రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గుర్తొస్తుంది. ఒక ప్రధానమంత్రికి అగౌరవం కలిగిన రోజున ఆ రోజు అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగం అప్పించిందని గుర్తొస్తాడు. గుడివాడ గడ్డ పైన గుడివాడ సరిగ్గా గంట ముందు వరకు దీని పేరు నెహ్రూ చౌక్. కానీ ఈ క్షణం నుంచి అంబేద్కర్ నెహ్రూ చౌక్, అంబేద్కర్ నెహ్రూ చౌక్. మన కలలని సాకారం చేశాడు, నడుము మించి శ్రీకారం చుట్టాడు మన వెనుగల శ్రీరాముడు. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, జాతీయ నేత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మనందరి సుపరిచితుడు, మనందరి అన్న, ఎలా అంటే గుడివాడకు పట్టిన అఘోరాన్ని ఘోరంగా ఓడించిన శ్రీరామచంద్రుడు. గొప్ప అవకాశం, నా జీవితంలో మరుపులేని సన్నివేశం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో పాలు పంచుకోవటం, అన్న శ్రావణంలతో కలిసి, వెనిగల రాము గారితో కలిసి ఆ విగ్రహ ఆవిష్కరణలో పాలు పంచుకుంటూ నేను కూడా దాంట్లో భాగస్వామి అవటం నా పూర్వజన్మ సుకృతం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక హిందువు గుడికెళ్ళి పూజ చేసుకోగలుగుతారంటే ఆయన భాగ్యమే. ఒక ముస్లిం మాస్క్ వెళ్ళి పూజ నమాజ్ చేసుకోగలుగుతారంటే అది ఆయనదే. ఒక క్రిస్టియన్ ధైర్యంగా మన ఈ చర్చ్ లో పూజ చేసుకోగలుగుతున్నారంటే అది ఆయన మాత్రమే. మీకందరికీ ఒకటే చెప్తాను, నేను ఈ పదవిలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ అయినా, ఒక కలెక్టర్ అయినా, ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చిన దయే అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఐకమత్యం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మీకు. కానీ మనం అందరం ఐక్యంగా ఉన్నామని మాత్రం మన ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక గుడివాడు నడిబొట్టులో ఉంది రోజు. ఆ
ఆయన గౌరవం నిలుపుదామా ఇలా చెడగొడదామా మీ ఇష్టం. ఇక నా పని అయిపోయింది. నేను చేయాల్సింది చేశా, ఇక మీరే చూడాలి. ఆయన గౌరవం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడికే ఉంది. మీలో ప్రతి ఒక్కడికే ఉంది. అది చేసుకోండి. మీరు ఎక్కడే చెబుతున్నా, మీకు అందరికీ కూడా చెబుతున్నా, మన చిరకాల కోరిక 48 రోజు ఆ రోజు పండగ చేసుకుందాం. అదే రకంగా ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటా ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఇంకా మీరు ఆ గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత మీలో ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నెల్లూరు చౌక్ లో అంబేద్కర్ గారి విగ్రహం పెడతాన్ని మాట ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ మాట ప్రకారం మీరు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం ఈ రోజున నెల్లూరు చౌక్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశాం. ఇదే ఉదాహరణ మనకి మాట తప్ప మనం చెప్పండి రాము గారు నిరూపించారు. గతంలో మనం చూసాం, కొడాలని సొల్లు కౌరు చెప్పి బతికేశాడు 20 ఏళ్ళు. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుని బ్రహ్మాండమైన పేద ప్రజలకు అండగా పనిచేస్తా. మీకు వచ్చా ఇంకా సేవ చేస్తా, కానీ రాజకీయాలు చేస్తా రాలా. దయచేసి అన్ని ఆలోచన చేయండి. ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే మా ప్రభుత్వం మాట ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు మీరు పార్టీ దేనికి స్థాపించి అంబేద్కర్ గారు స్ఫూర్తితోనే స్థాపించారని చెప్పి ఆనాడే చెప్పడం జరిగింది. గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ మహాకాళి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు ఈవో కందుల గోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమస్తవాయ. వడ్డిమిల్ రోడ్లో గల భీమేశ్వర స్వామి దేవస్థానంలో కాళికాదేవి అవతారం ఈరోజు అలంకారం చేయబడును. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే సాయంత్రం 7 గంటలకు వాహన సేవ కార్యక్రమం ఉంది. భక్తులందరూ విచ్చేసి ఆ కార్యక్రమం జయభరం చేసిన కోరుతున్నాము. అట్లాగే రేపు 6 గంటలకి 22 కేజీల లడ్డూ పాట ఉంది. ఆ లడ్డూ పాట కూడా జయభరం చేసిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం సెమీ పూజ ఉంది. ఆ పూజకు కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే తూర్పు రాజగోపురానికి ఇలా రీత్యా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. 10,000 రూపాయలు 116 రూపాయలు ఇస్తే శిలాపలకం మీద వేరేయగలను. అట్లాగే గోశాల కార్యక్రమం గోశాల కార్యక్రమం కూడా ఉంది. గోశాల వేయబడును. ఆ గోశాలకు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి చేయాల్సిందిగా కోరుతున్నాం. గోశాల ఇచ్చే దాతలు ఎవరైనా ఉన్నా కూడా శిలాపలకం మీద వేరేయగలను. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్లోని శ్రీ విజయదుర్గా అమ్మవారి దేవస్థానంలో దుర్గాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు పునీత్ శర్మ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో దేవస్థాన ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని దేవస్థాన ఈవో గంగు శిరీష, చైర్మన్ హరిబాబు తెలిపారు. ఉత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ చివర చేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని నేడు 10వ రోజు మహర్నవమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి యొక్క ఉత్సవాల యొక్క ప్రాముఖ్యత, ఈ యొక్క మహర్నవమి రోజున అమ్మవారు మహిషాసురమర్దిన దేవిగా దర్శనమివ్వటమే. ఈ యొక్క శరన్నవరాత్రి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క రోజు కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారాలు కనిపించడం, మహర్నవమి రోజున మహిషాసుర సంహారం తరువాత విజయదశమి రోజున అమ్మవారు శ్రీ విజయదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వటం అనేది ఆనవాయితీ. శరన్నవరాత్రి యొక్క విశిష్టత అంటే ఈ రోజున మహిషాసురమర్దినీ దేవిగా దర్శనం ఇవ్వటం యొక్క విశిష్టత అంటే అమ్మవారు దుష్ట శిష్ట రక్షణ చేస్తూ మనలోని ఉన్న మహిషము అంటే కామక్రోధ మదమాశ్చర్యాలన్నింటినీ కూడా వధిస్తూ మనందరినీ కూడా అమ్మవారు అష్టైశ భోగభాగ్యతలతో తోగేలా చూస్తూ ఎప్పుడు అమ్మవారి యొక్క అండ మనందరి వద్ద ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క భక్తులు కూడా శరన్నవరాత్రి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రేపు ఉదయం విజయదశమి సందర్భంగా అమ్మవారు మా యొక్క దేవాలయం యొక్క అమ్మవారు అయినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం 5:30 సెమీ పూజా కార్యక్రమం, తదుపరి భక్తులు అమ్మవారికి సమర్పించినటువంటి లడ్డూ ప్రసాదాలను వేలంపాట వేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా మంది భక్తులు పాల్గొని శ్రీ విజయదుర్గ అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పేదల ముఖాలు నవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. గుడివాడ పట్టణం 24వ వార్డులోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము బుధవారం ఉదయం పంపిణీ చేశారు. వార్డులోని లబ్ధిదారులకు ఇళ్ల వెళ్తూ పెన్షన్ నగదును వారికి అందజేశారు. లబ్ధిదారులతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజానికం ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయ్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు సింహాద్రి మనోహర్, 24వ వార్డు టీడీపీ నాయకులు పండ్రాజు సాంబశివరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త మరి. ప్రతిసారి కరెక్ట్ చెప్తున్నారా? 2-3 నొప్పిస్తే గ్యారంటీనా? సంతోషంగా ఉన్నాడు. బాబు గారు ఎక్కిన నుంచి వస్తున్నాయి 4,000 గుర్తుపెట్టుకో. జాగ్రత్తమ్మా. 6,000 సరే లెక్కెట్టుకో. 3 4,000 సరిపోయినాయమ్మా. పెట్టుకోండి. ఒకటిసారి పెట్టుకోండి. జాగ్రత్త. తన్ని కూడా అప్పుడు లీకులు వస్తాయన్నారు. అన్ని బాగాయినాయా? వాటికి లీక్ అవుతాయి ఆగినాయా? అయినాయి. పోయినసారి వచ్చినప్పుడు లీక్ వస్తున్నాయి అన్నారు. అయిపోయిందా? ఇప్పుడు మరి చూసుకోవద్దా మీరు? ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకుని పెట్టుకోండి. ఓకే, లెక్కెట్టుకున్నాము. మళ్ళీ హ్యాపీగా ఉన్నారా? జాగ్రత్త అమ్మా. 6,000 చేసింది ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ విజయదశమి పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే వెంకటరాము ఆకాంక్షించారు. యావత్ ప్రజానికానికి ఆయన దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గుడ్లవన్నీరు మండలం వెనుతురుమిల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ఎమ్మెల్యే వెంకటరాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార అనంతరం ధర్మకర్తల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాము అభినందించారు. అనంతరం పసుబట్ల వానిపాలెం గ్రామంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము నవరాత్రుల అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. శక్తి కొలది న్యాయముగాను వివేకంతోనూ నిర్వహించును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. సంతకాలు పెట్టాలా? ఒక రోజు ఉంచుకోండి, అందరు కూర్చుకుంటే మెంబర్స్ అయ్యండి. ఇంకోటి పూజా బిఎస్ఎన్ఎల్ డాట్ నుండి వీడిపై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని బిఎస్ఎన్ఎల్ అధికారి అనిల్ కుమార్ ప్రారంభించారు. దేశవాళీ టెక్నాలజీ వినియోగించి అన్ని సంస్థలకు నెట్వర్క్ అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ ను ప్రజలు ఆదరించాలని అనిల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఎం లక్ష్మి, సుకేసి, బాలసుబ్రహ్మణ్యం, నాగేంద్ర ప్రసాద్ మరియు జేటీఓలు, జేఈలు తదితరులు పాల్గొన్నారు. BSNL जिंदाबाद, लॉन्ग लिव BSNL, 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 लॉन्ग लिव BSNL. మన BSNL ఏర్పడి 20 సంవత్సరాలు అవుతున్న కారణంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతున్నాము. డిఓటి నుంచి విడిపడి బిఎస్ఎన్ఎల్ సంస్థగా అంకురం చేసి చక్కటి సర్వీసులను అందిస్తూ వినియోగదారులను మన్నన అందుకుంటున్నటువంటి మన బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నాలజీలోనూ స్వదేశీ పరిజ్ఞానంతో చక్కటి సేవలు అందిస్తోంది. ఎంతోమంది మన ఫ్రాంచైజీలకు కానీ పార్ట్నర్స్కి కానీ మంచి ఆర్థిక ఆదాయాలను అందిస్తూ వారందరినీ ఆర్థికంగా పరిపుష్టత చేస్తూ మీ కస్టమర్స్ అందరికీ కూడా చక్కటి సర్వీసులను అందిస్తూ నాణ్యమైన సర్వీసులు అందిస్తూ మన బిఎస్ఎన్ఎల్ అనేది అందరికీ ఒక సరైన ఎంపిక అనేటువంటి స్లోగన్తో బిఎస్ఎన్ఎల్ ముందుకు సాగుతోంది. దీనికి మీ యొక్క ఆదరణ అంతా కూడా ఇక ముందు కూడా చక్కటి ఆదరణ కావాలని ఆశిస్తూ అందరికీ ఈ యొక్క శుభాభినందనలు. బిఎస్ఎన్ఎల్ ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. బిఎస్ఎన్ఎల్ డాట్ నుంచే ఏర్పడి తన యొక్క లెగసీని కంటిన్యూ చేసుకుంటూ టెక్నాలజీ పరంగాను ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎదుర్కొని ఈరోజు బిఎస్ఎన్ఎల్ దేశంలోనే నమ్మకమైన ఒక సంస్థగా, అంటే బిఎస్ఎన్ఎల్ అంటే జస్ట్ నాట్ ఏ కంపెనీ, ఇట్ ఈస్ ఏ ట్రస్ట్, ఇట్ ఈస్ ఏ సర్వీస్, ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రైడ్. సో బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఎంప్లాయీస్ కృషితో ఈరోజు బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 స్థాయిలో అద్భుతమైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతుంది. అలాగే రీసెంట్గా 4G టెక్నాలజీలో స్వదేశీ టెక్నాలజీ, ఓన్లీ ఇండిజినియస్ టెక్నాలజీతో బిఎస్ఎన్ఎల్ 4G టెక్నాలజీ డెవలప్ చేసింది. 4G టెక్నాలజీ ఓన్ కంట్రీలో డెవలప్ చేసిన కంట్రీల్లో మొత్తం 5 కంట్రీస్లో ఉంటాయి. అందుట్లో మన ఇండియా ఒకటి.
సో 4G టెక్నాలజీతో ఈ యొక్క సర్వీసుల్ని మొన్నే ఈ మధ్యనే మోడీ గారు 27వ తారీఖున జాతికి అంకితం చేశారు. ఈ శుభ సందర్భంలో బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. అంబేద్కర్ అభిమానుల దశాబ్దాల కల నెరవేర్చిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామ్కు రుణపడి ఉంటామని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు పేర్కొన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీసీఎల్ నాయకులు కంచర్ల సుధాకర్, చాట్లగడ్డ రవి, అందుగుల యేసుపాదం తదితర నాయకులు మాట్లాడారు. అంబేద్కర్ భావజాలం కలిగిన వ్యక్తిగా రాము చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కావడం గొప్ప విషయమని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిన్న సెప్టెంబర్ 30న గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి కాశ్య విగ్రహం గుడివాడ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ చే ఆవిష్కరింపబడింది. ఆ యొక్క ఆవిష్కరణకు దళిత సంఘాలు, మేధావులు, ఉద్యోగులు, కుల మతాలకు అతీతంగా వచ్చిన వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు. సోదరులారా, గత దశాబ్దాల నుండి ఎస్సీ బ్యాంక్ ఓటును ఉపయోగించుకుంటూ మనల్ని అనగదొక్కుతూ మన ఆరాధ్య దైవమైన అంబేద్కర్ గారి కాశీ విగ్రహం నడిపొట్టున ఏర్పాటు చేయాలని మన దళిత సంఘాలు వారు మెమోరాండం ఇస్తాకెళ్ళినప్పుడు కూడా స్టేషన్ అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజులు మర్చిపోం. ఎందుకంటే మీరు ఎలక్షన్కి వచ్చి ఓట్లు అడుగుతున్నారు, మర్చిపోతున్నారు. కానీ మేము మర్చిపోట్లా. మాకు ఏ దాని మీద ఆశ లేదు. ఆ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం కావాలనే ఒక కోరికను కూడా ఇప్పటి వరకు కూడా మీరు నెరవేర్చలేకపోయారు. అందుకు చాలా బాధపడ్డాం, చింతించాం. ఎలక్షన్ మూమెంట్లో మంత్రిగా చేసి 5 సంవత్సరాలు ఎలక్షన్ మూమెంట్లో శంకుస్థాపన చేశారు. అది ఎలక్షన్ డ్రామా కాదా? ఎలక్షన్ రాజకీయం కాదా? శవ రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు మీకు చేతనవునేమో, కానీ మా ఎమ్మెల్యే రాము గారికి చేతనవు కాదని కూడా నేను ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నడిబొడ్డుని పెట్టాలంటే కలేజా ఉండాలి. ఆ కలేజా కలిగిన నాయకుడే మా ఎమ్మెల్యే గారు కూడా మీకు తెలియజేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ విగ్రహం ఏర్పాటు జరుగుతున్న అప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కూడా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఈ చౌక్కి కళ వచ్చిందని ప్రతి ఒక్కరు కులాల మతాలకు అతీతంగా హర్షించారు. అంటే మీరు ఓర్చుకోలేకపోయారు. ఆ ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి దక్కుతుందని కూడా తెలియజేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఆ యొక్క విగ్రహంలో ఫెయిల్ అయ్యారు. ఆయన పెట్టడం మీకు నామోచైందో ఏమైందో మాకైతే తెలియదు, కానీ మీరు మాత్రం రాజకీయంగా కూడా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే హక్కు కూడా మీకు లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇందాక తమ్ముడు వీళ్ళందరూ చెప్పారు, ఆ యొక్క విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఆ భావజాలాలు కలిగిన వ్యక్తే అయి ఉండాలని. అందుకే ఇన్ని దశాబ్దాలు పట్టిందేమోనని కూడా మాకు ఆలోచన కలుగుతుంది. మీరు విగ్రహం పెట్టినా రాజకీయ ఎలక్షన్ కోసం పెడతారు, కానీ అంబేద్కర్ భావజాలం కలిగిన మనస్తత్వంతో మీరు పెట్టరు. కాకపోతే ఎంత డిలే అయిందని కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం మాకు ఆసనమైందని కూడా తెలియజేసుకుంటున్నాను. గారు నిన్నంత ఘనంగా ఆ యొక్క కార్యక్రమం జరిగించడానికి శ్రావణ్ కుమార్ గారు, తాడికొండ ఎమ్మెల్యే, పామర్ ఎమ్మెల్యే గారు, కుమార్ రాజా గారు, ఐపీఎస్ అధికారుల సమక్షంలో అంత ఘనంగా, అంత దిగ్విజయంగా జరిగినందుకు మరి ఒక్కసారి మేమందరూ కూడా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గుడివాడలో నడిబొడ్డులో మరి పెట్టడం అంటే ఆషామాష కాదు. గత పాలకులు శంకుస్థాపన చేసి ఎన్నికల ముందు స్టంట్ ఆడారే తప్ప, మోసం చేశారే తప్ప, దళితుల్ని మాయ చేశారే తప్ప. ఎన్నికల ప్రచారంలో వెనిగండ్ల రాము గారు హామీ ఇచ్చారు, నేను దళితుల వెంట ఉంటా, ఈ విగ్రహం పెట్టడానికి నేను ముందుకు వస్తాను అనే ఒక హామీ సంవత్సరన్నర తిరక్కముందే నెహ్రూ చౌక్ నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అంటే మాటలు కాదు. ఆయన మాట నిలబెట్టుకునే వ్యక్తి, పనిచేసే వ్యక్తి. ఆ ఎమ్మెల్యే గారికి, రాము గారికి మనమంతా కృతజ్ఞతగా ఉండాలి. గుడివాడ 7వ వార్డు కొత్తపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని వేద పండితులు హేమంత్ రవికుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఉత్సవ వేడుకలో దేవస్థాన కమిటీ సభ్యులు, కొత్తపేట యూత్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అన్యోన్యదాంపత్య బలసిద్ధిరస్తు దీర్ఘసుమంగళీ భవదా సర్వమంగళమాంగళ్యే శివేం సర్వార్థసాధికే శరన్నవరాత్ర మహోత్సవకాలే శ్రీ దుర్గా దేవత స్వరూపిణి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మంత్రపుష్పం ఆధారవిందార్పితం దేవతాపాదోదకం భావనం శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ మహాగురవే నమః. భక్తులకు మనవి, మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో శ్రీ విజయదుర్గమ్మ వారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరపబడుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ కావున భక్తులు 50 మంది కూడా ఈ శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శనం చేసుకుని ఆమె యొక్క కృపాకరుణ కటాక్షాలు పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే రేపటి అలంకరణ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణ కావున భక్తులు 50 మంది కూడా ఈ 10 రోజులు కూడా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపాకరుణ కటాక్షాలు పొందుతున్నారని చెప్పేసి, అలాగే ఇవాళ రేపు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ అమ్మవారి యొక్క దయాకృప కరుణ కటాక్షాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా. గుడివాడ శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో పీఓ కందుల గోపాలరావు, ధర్మకర్తల కమిటీ చైర్మన్ నిరసు సుభాష్ చంద్రబోస్, ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. హింకారాసనగర్భితానలసికాం సౌహ్లీం గళాభిప్రతిం సౌవర్ణాంబరధారణీం మృతతాం నేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సభ్రూషితాముజ్వలాం పాం గౌరీంద్రపరాంబరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. శ్రీమాత్రే నమః. మన గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానమునందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దినీ దేవిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించుతున్నారు. ఈ మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భూత ప్రేత పిశాచ భయాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు అందరికీ కలుగుతాయి. అదేవిధంగా స్వామివారు భక్త మార్కండేయ స్వామివారిగా దర్శనమిచ్చుతున్నారు. యమధర్మరాజునే ఇచ్చేసి ఆయన యొక్క సత్య పరిపాలనని శంకించి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందిన భక్త మార్కండేయుడు అపముచ్చు దోషాన్ని తొలగించుకుని చిరంజీవిగా ఇదయ్యాడు. అదేవిధంగా అందరూ కూడా అపముచ్చు దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ భక్త మార్కండేశ్వర స్వామి వారి అలంకారంలో ఉన్నటువంటి గౌరీ శంకర స్వామి వారిని దర్శించుకుని పరిపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం నందు శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. గత 10 రోజులుగా ఈ వైభవం జరుగుతున్నవి. 10వ రోజు అయినటువంటి ఈరోజు అమ్మవారి యొక్క అవతారము మహిషాసుర మర్దిని గాను, స్వామివారి యొక్క అవతారం భక్త మార్కండేయ స్వామి గాను అలంకరించారు. కావున భక్తులందరూ అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని అమ్మవారి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి తరింపగోరుచున్నాము. స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి అవతారము శ్రీ రాజరాజేశ్వరి దేవి గాను అమ్మవారి అలంకారము, స్వామివారి యొక్క అలంకారము ఈరోజు భక్త మార్కండేయ స్వామి, రేపు అర్ధనారీశ్వర స్వామి గాను దర్శనమిస్తున్నారు కాబట్టి భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 3వ తారీఖు నుండి 3వ తారీఖు నుండి ఈ దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం నందు ఆంజనేయ స్వామి యొక్క వ్రతమాలలు మండల దీక్షలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ ఇక్కడ సంప్రదించి
ఈ మాలధారణ చేయవలసిందిగా కోరుచున్నాము. భక్తులందరికీ నమస్కారం అండి. గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న గౌరీ శంకర స్వామివారి దేవస్థానం నందు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని గాను, స్వామివారు భక్త మార్కండేయ స్వామి గాను దర్శనమిస్తున్నారండి. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. అలాగే ప్రసన్నాంజనేయ స్వామివారి మండల దీక్ష 3వ తారీఖు 10/2025 శుక్రవారం నుండి ప్రారంభం అవుతున్నాయండి. దీక్ష తీసుకునే వారు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఈ నెల రోజులు కూడా మీ గోత్రనామాలతో, ఈ 42 రోజులు మీ గోత్రనామాలతో పూజలు కూడా జరుగుతాయండి. గోత్రనామాలతో పూజలు చేయించుకునే భక్తులు కూడా ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. గుడివాడ శ్రీ గౌరీశంకర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వార్ల దేవాలయాల చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నెరస సుభాష్ చంద్రబోస్, అంగడాల సతీష్లను శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొరిపర్తి నాగసుబ్బారావు, జాజుల మునీంద్ర, తాతారావు, బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈ మధ్యకాలంలో కూటమి గవర్నమెంటు యాదవులకి అనేక రకమైన పదవులు ఇస్తూ యాదవులను గౌరవిస్తున్నారు. ఆ గౌరవించిన వాటిలో మా పెద్దలు నేసుబోస్ గారు గత అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ తెలుగుదేశంకు బాగా ఆయన మంచి ఇదిగా చేయటం వల్ల ఆయన్ని గౌరవించి ఆయనకి చిన్న శివాలయం దేవస్థానం చైర్మన్గా గుర్తించి ఆయన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకరు మా అంగడాల సతీష్ గారు, వారు గత కాలం నుండి అనేక రకాలుగా బీజేపీకి సేవలు చేయడం వల్ల బీజేపీ కూటమి ప్రభుత్వం తరపున ఆయనకి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో యాదవులకి కానీ అనేక రకాలుగా ఈ మధ్యకాలంలో సంవత్సర కాలం నుంచి యాదవులకి చక్కగా మంచి పదవులు ఇస్తా, యాదవులకు ముందుకు నడిపిస్తా, అనేక రకాలుగా అనేక యాదవులకి మంచి మంచి పోస్టులు ఇస్తా చేస్తూ వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారికి మరియు వారి కూటమి సభ్యులందరికీ కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాను. చాలా సంతోషం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో యాదవ్ సంఘ పెద్దలు, సీనియర్ నాయకులందరూ కూడా ఈ రోజున వేణుగోపాల స్వామి గుడి చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా పుట్టి హరికుమార్ గారు శ్రీకృష్ణ యాదవ్ సంఘం స్థాపించి ఒక్కడే తిరుగుతూ ఉండేవాడు, ఎవరు కూడా సహకరించేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున సంవత్సరం పొడుగుతా వేసవికాలంలో మజ్జిగ కార్యక్రమాలు కానీ, చలివేంద్ర కార్యక్రమాలు కానీ, అట్లాగే పిల్లలకి పుస్తకాలు పంచడంలో కానీ, అలాగే వృద్ధాశ్రమంలో పెద్దవాళ్ళకి, వృద్ధులకి అన్నదానం చేయించడంలో కానీ ఎంతోమంది గుడివాడ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మరి ఆయన అనుసరిస్తూ ఆయనకి సహకరిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఈ కృష్ణ యాదవ్ సంఘం ద్వారా చేయటం జరిగింది. దీనికి యాదవ్ సంఘం నాయకులు కాకుండా ఇతర కులాలు, మతాల వాళ్ళు కూడా ఈ సంఘానికి సహకరిస్తూ ఉన్నారు. అలాంటి సంఘం తరపున మేము ఈ రోజున సన్మానించబడటం నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆర్థికంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఏ రకంగా అయినా సరే మేము ఈ సంఘానికి మా వంతు సహాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, గుడివాడ పిన్నమనేని నగర్లో వెంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పాలకుల కిషోర్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పాలకొల్లు శేషు, కుంభం నాగమణి, బోరం గోపిక, తాండవ ఫణి తదితరులు పాల్గొన్నారు.
ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన గుడివాడ పట్టణ స్థానిక నకలకాలవాగట్టు పిన్నమనేని నగర్లో వేల్చేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు 10వ రోజు కావున అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధినీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు ప్రాతకాల మహాగణాధిపతి పూజం, కంకణధారణ, శ్రీచక్రారాధన, నవగ్రహారాధన, లక్ష్మీ గణపతి హోమం, అమ్మవారికి దేవి ఖడ్గమాల, మహిషాసురమర్ధిని అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అమ్మవారు మహిషాసురమర్ధిని అంటే మహిషాసుర అనే రాక్షసుని మర్దించి అమ్మవారు రేపు శాంతి రూపమై రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారన్నమాట. అలాంటి అమ్మవారు మహిషాసురమర్ధిని మహిషాసురుని సంహరించి యావత్ ముల్లోకమును రక్షించింది. ఆ అమ్మవారిని అందరూ దర్శించి పూజించి అర్చించి అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం 7 గంటలకు అమ్మవారి యొక్క ఆలయం వద్ద శమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు ఉదయం 11 గంటలకు అమ్మవారి ఆలయం వద్ద లక్ష్మీ గణపతి, నవదుర్గ, నవదేవత, చండీ దేవత హోమానంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ మరియు స్థానిక ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. గుడివాడ బేదవెలిలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు జర వెంకటేశ్వరాచార్య ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో అన్నం నేడు ప్రసాద్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా 9వ రోజు ఈ మహిషాసుర మర్దని అలంకారంతో బేతవేలు కామాక్షి దేవి పీఠం అన్నట్టు విశేషంగా పూజలు, కొంచెం కుంకుమార్చలు జరుగుతున్నాయి. దీనికి ఈ ప్రాశస్తం ఏంటంటే ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ 10వ తారీఖు అంటే 10వ రోజు అంటే 2వ తేదీన అమ్మవారికి మహా నైవేద్యం అవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత 6వ తారీఖున అమ్మవారికి రథోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ 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 కామాక్షి దేవీపీఠం గణకంచి పుణ్యక్షేత్రం. గణకంచి పుణ్యక్షేత్రం నందు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుండి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు అమ్మవారికి మహిషాసురమర్దిని యొక్క అలంకారంలో అమ్మ భక్తులచే దర్శనమిస్తున్నారు. కావున భక్తులు 50 మంది
మహామాత యొక్క పూజా కార్యక్రమం తిలకించి మహామాత యొక్క కృపకు పాత్రలు ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 5వ తారీఖు 6వ తారీఖు గురువారం గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెన్నికల రామగారిచే రథోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉదయం కామాక్షి ఏకాంబర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 12వ తారీఖు ఆదివారం గొప్ప అన్నదానం జరుగుతుంది కావున భక్తులు 50 మంది మహామాత యొక్క దివ్య దర్శనాన్ని పొంది ధరించవలసిందిగా కూర్చున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో ఘనంగా జరిగిన భారతరత్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు. ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, వర్లకుమార్ రాజాతో కలిసి విగ్రహావిష్కరణ గావించిన గుడివాడ ఎమ్మెల్యే రాంపు. వేడుకల్లో వేలాదిగా పాల్గొన్న అభిమానులు. భారతరత్న అంబేద్కర్ యూనివర్సల్ బ్రాండ్ అని కొనియాడిన నాయకులు. గుడివాడ పట్టణంలో 10వ రోజుకు చేరుకున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ మహిషాసురమర్దిని, శ్రీ మహాకాళికాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దసరా పర్వదిన వేడుకలకు ముస్తాబైన దేవాలయాలు. గుడివాడ పట్టణంలో BSNL సంస్థ రజతోత్సవ వేడుకలు. గుడివాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. దేశ ప్రజలకు స్వదేశీ 4G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించిన BSNL అధికారులు. గుడివాడ పట్టణంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగంట రాము. ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి గుడివాడ న్యూస్.